కూటమి ప్రభుత్వం మరోసారి ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒక మ్యాటర్ని తీసుకొచ్చి దాన్ని ఎల్లో మీడియా ద్వారా పదే రాసి చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసింది. గత ఎన్నికలకు ముందు కూడా ఈ కూటమి పార్టీలు కానీ వాళ్ళ ఎల్లో మీడియా కానీ చేసినటువంటి గ్లోబల్ ప్రచారం ఏంటి, 50,000 కోట్ల దాకా 50,000 కోట్లు నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. 50,000 కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్లు పదే గ్లోబల్ ప్రచారం చేశారు గత ప్రభుత్వం మీద. అప్పుడు ప్రజలను కూడా బురిడి కొట్టించారు. సరిపోనే ప్రజలు కూడా నమ్మేశారు. అధికారంలోకి వచ్చేసింది కూటమి. తీరా గద్దెనెక్కిన తర్వాత అన్ని ఆరోపణలు చేసినటువంటి లిక్కర్ విక్రయాల విషయంలో ఏదో ఒకటి చేయకపోతే పరుగు పోతుందని చెప్పేసి భయంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 50,000 కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో 3,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ సిట్ గణాంకాలని తయారు చేసింది. అప్పుడేమో 50,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఈ సిట్ గణాంకాలు చూస్తే 3,000 కోట్లు అంటున్నారు. ఇంకా దాని మీద విచారణ చేయబోతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చారు. ఆయన విచారించాలి. ఆయన్ని విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేదని చెప్పేసి ఆ సిట్ అధికారులు కూడా చెప్తున్నారు. ఐటీ సలహాదారుడిగా అప్పట్లో ఉన్నటువంటి తనను మద్యం స్కామ్లో ఎందుకు విచారణకు పిలుస్తున్నారని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి మెయిల్కి ఇప్పటివరకు సిట్ అధికారులు జవాబు ఇవ్వలేదు. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారిని సాక్ష్యంగా విచారణకు పిలిచింది సిట్ బృందం. ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి గారు సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా, చెల్లుబాటు అవుతుందా అంటే ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. సాధారణంగా క్యాజువల్గా ఎవరైనా సరే ఒక కుంభకోణం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారినే విచారణకు పిలవాలి. ఎందుకంటే వాళ్ళే కదా కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఎవరైతే నేరం చేశారని చెప్పేసి అనుకుంటున్నారో వాటిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే దానితో పాటు సంబంధం ఉందనిపించిన వారిని కూడా సాక్షిగా పిలిచి ధృవీకరించుకోవచ్చు. వాళ్ళే కరెక్ట్గా సమాధానం కూడా చెప్తారు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు చేసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిపించి విచారించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే కరెక్ట్గా సమాధానం కూడా చెప్తారు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎంత కొట్టున్నారు, ఏమి ఎవరు మొత్తం కూడా వాళ్ళే కరెక్ట్గా సమాధానం కూడా చెప్పగలరు. అయితే ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డి గారిని ఏ కారణం చేత సాక్షిగా సిట్ అధికారులు పిలుస్తున్నారో మనకైతే అర్థం కావడం. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. బయటికి వెళ్ళిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు కూడా వేస్తున్నాడు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన ధృవీకరిస్తూ ఆ స్కామ్కు కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఏదో ఒక మాట అన్నాడు. ఎవరో మూడో వ్యక్తి హఠాత్తుగా తెర మీదకి వచ్చి పలానా స్కామ్లో పలానా వాళ్ళు అవినీతి చేశారని చెప్పేసి చెప్తుంటే దాన్ని అధికారులు ఏ విధంగా నమ్మేస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు. ఈ లెక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటికి వెళ్ళిన నాయకులు ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి బెదిరించి మభ్యపెట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద బనాయించిన ఉంటే రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఆరోపణ చేయడానికి బాగానే ఉంటాయి, కానీ కోర్టు ముందు ఇవన్నీ కూడా తేలిపోతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వారిని ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే కనుక అది అనేక విపరిమాణాలకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ తమ ప్రత్యర్థులను వేధించడానికి ఒక అడ్డదారిని కూడా ఎంచుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు సిట్ ముందు హాజరైనా సరే ఎవరి మీదనైనా సరే నిందలు వేయగలడు, కానీ ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా ఆయనకి. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు అనిపించదు.
ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఏదైనా సరే తెలిసిందంటే ఆయనకి ఎలా తెలిసింది? పలానా వాడు అన్యాయం చేశాడంటే ఆయన కూడా ఏదో ఒక ప్రూఫ్లు అయితే చూపించాలి కదా. ఆయన దగ్గర డేటా లేనప్పుడు ఆయన వర్బల్గా చెప్పేటివి ఏమైనా సరే కోర్టు ముందు నిలుస్తాయా? ఏమో చూడాలి మరి. మరి సిట్ అధికారులు కూడా విజయసాయి రెడ్డి గారికి నోటీసులు పంపించారు. ఆయన వెళ్తున్నట్టుగా చెప్పాడు కానీ మళ్ళీ ఏందో మధ్యలో బ్రేక్ అయినట్టుగా ఉంది, వెళ్ళలేదు. సిట్ అధికారులకే విజయసాయి రెడ్డి గారు షాక్ ఇచ్చారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి విజయసాయి రెడ్డి గారి పరిస్థితి. ఆయన ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయిందిలేండి.